ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక డిబేట్ అంశంలోకి వెళ్తే టాలీవుడ్ ఇక రేవంత్ రెడ్డి మాట వినాల్సిందేనా? మాకు నచ్చకపోతే మేము ఏపీకి పోతాం అనే కబుర్లు ఇక కుదరవా? అల్లు అర్జున్ ఎపిసోడ్తో మొత్తం రేవంత్ రెడ్డి టాలీవుడ్ను తన దారికి తెచ్చుకున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. సీఎం అయినా సరే సంవత్సరం పాటు కూడా సినీ ప్రముఖులు ఎవరు రేవంత్ రెడ్డిని కలవకపోవడం, పట్టించుకోకపోవడం చాలా గట్టి ఎఫెక్టే వేశాయని ఇప్పుడు అర్థమవుతుంది. పైకి చట్ట ప్రకారమే వెళ్ళామని ప్రభుత్వం చెప్తున్నా పుష్ప విషయంలో మాత్రం సీఎం ఆదేశాలతోటే పోలీసులు ఏమాత్రం ఫ్లెక్సిబుల్గా లేరని క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక సినీ ప్రముఖులంతా లైన్ కట్టి వెళ్ళి సీఎంను కలాల్సి వచ్చింది. అందరూ చూసాం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా చేస్తే ఏపీకి వెళతామనే మాటలకి ఏపీ పెద్దలు కూడా రియాక్షన్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ ఇందులో రేవంత్ తప్పేం లేదు అనడం, నేనున్నా సరే ఆ ప్లేస్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తాడు, దట్ ఈస్ రేవంత్ రెడ్డి అని చెప్పడం. ఇక నేడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా టాలీవుడ్కి హైదరాబాద్ హబ్గా మారింది అని, ఏపీకి సినిమా అవసరం పూర్తి స్థాయిలో లేదు అంటూ కామెంట్ చేయడంతో టాలీవుడ్ పెద్దలు కూడా గతుక్కుమన్నారు. అంటే ఇక టాలీవుడ్ ఉండాల్సిందంతా హైదరాబాదే, అంటే ఇండస్ట్రీ పరంగా స్టూడియోలు కానీ ఇవన్నీ కానీ ఇక్కడే ఉన్నాయి. కేవలం ఆంధ్రాలో ఈ షూటింగ్లు చేసుకోవడానికి అది ప్రపంచవ్యాప్తంగా తిరుగుతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక షూటింగ్ డెస్టినేషన్ లాగే వాళ్ళకి. సో ఇక్కడ వినాల్సింది చేయాల్సింది అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటే. ఇది ఇప్పుడు కనపడుతున్నటువంటి సీన్. ఇందులో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు అన్నటువంటి విషయానికి వస్తే, ప్రస్తుతానికి హైదరాబాద్ అనేది సినిమాలకి హబ్గా మారింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా కల్పించినటువంటి అవకాశాల కారణంతోనే ఇదంతా సాధ్యమైంది. అలాగే సినిమాలకు కూడా ఓవర్సీస్ మార్కెట్ బాగా పెరిగింది. ప్రస్తుతం అమరావతి నిర్మాణం జరుగుతోంది కాబట్టి అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ కూడా ఏపీలో నిర్మించుకునేందుకు అవకాశం ఉంటుంది. అమరావతిలో కూడా సినిమాలకి మంచి మార్కెట్ అనేది ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్య ఓపెన్గా. అయితే దీంట్లో మనకు అంతర్లీనంగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, అమరావతి నిర్మాణం ఇంకా సాధ్యం అవుతూ ఉంది కాబట్టి, ప్రస్తుతం జరుగుతూ ఉంది కాబట్టి ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి ఇక్కడే మొత్తం అంతా చేయాలి అనేటువంటిది ఏం లేదు. ఎందుకంటే నవనగరాల పేరుతోటి అమరావతి నిర్మిస్తున్నారు. దాంట్లో కల్చరల్ సిటీ ఉంది. కల్చరల్ సిటీలో స్టూడియోలకి కూడా ఛాన్స్ ఉంది. అందులో స్థలాలు కేటాయిస్తామని గతంలోనే మాట ఇచ్చున్నారు. కాకపోతే మధ్యలో ప్రభుత్వం మారడం, సినిమా ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు వచ్చాయి, ఎవరి చేత మొక్కించుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. నియంతృత్వంగా వెళ్ళినప్పుడు బలవంతంగానైనా సరే వెళ్ళి కాళ్ళ మీద పడ్డటువంటి సినిమా పెద్దల్ని చూసాం. గౌరవం ఇచ్చినప్పటికీ కూడా, గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కలవకుండా బెట్టు చేసినటువంటి సిచ్యువేషన్ని చూసాం. అంటే స్థితప్రజ్ఞత అనేది పాటించకుండా కాస్త ఆట విడుపులు అంటాం కదా, అలాగా ఇవి లేకుండా సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎందుకులే మాకు ప్రభుత్వాలతోటి అంటే ముందు ఒకలాగా తర్వాత ఒకలాగా కాస్త చేసేసరికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా నిజంగానే కాస్త కోపం వచ్చిన మాట వాస్తవంగానే కనిపిస్తుందని కొంతమంది అభిప్రాయం. మరి అమరావతి పూర్తయ్యే వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడే అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మొత్తం దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీ ఇక రేవంత్ రెడ్డి మాటే వినాలి. మరి వింటారా? ఏం చేస్తారు? పుష్ప లెవెల్లోనే తగ్గేదే లేదు అంటే తగ్గాల్సిందే అన్నారు. మరి తగ్గుతారా, తగ్గక్కర్లేదు అనుకుంటారా? ఇది వాళ్ళ డిబేట్. మనతోటి దీని మీద డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు డాక్టర్ లింగం యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అలాగే బొమ్మెర రామ్మూర్తి గారు జూమ్ లైన్లో భారతీయ రాష్ట్ర సమితి నుంచి, తెలుగుదేశం పార్టీ, అలాగే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అల్లా బక్ష్ గారు కూడా. అందరికీ